హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ చాప్టర్ 9 స్ట్రైట్ లైన్స్ ఎక్సర్సైజ్ 9D ముందున్న ఎగ్జాంపుల్స్ గురించి నేర్చుకుందామా. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేసి ఆల్ని క్లిక్ చేయండి మేము చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబర్ అయితే ఒక లైక్ చేయండి, వీడియోని ఎండ్ వరకు చూడండి ఎగ్జాంపుల్ 12 Find the distance of the line 4x minus y equal to 0 from the point P measured along the line making an angle of 135 degrees with the positive x-axis అన్నారు. మనం కనుక్కోవాల్సింది ఇప్పుడు ఏంటి, డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అది దేనికి, ఇది x-యాక్సిస్, ఇది y-యాక్సిస్. మనకి ఇచ్చిన లైన్ చూడండి, 4x minus y equal to 0 అంటే y ఇటు సైడ్కి వెళ్తే ప్లస్ y కదా, అప్పుడు y equal to 4x అవుతుంది. y ఈక్వల్ టు mx అయితే ఆ లైన్ ఆరిజిన్ నుంచి పాస్ అవుతుంది అని మనకు తెలుసు, ఇంట్రడక్షన్లో చెప్పాను. ఇదేంటి 4x మైనస్ y ఈక్వల్ టు 0 లైన్. నెక్స్ట్ ఇంకో లైను పాజిటివ్ x యాక్సిస్తో 135 డిగ్రీస్ చేస్తుంది, 135 డిగ్రీస్ చేస్తుంది. దాని మీద ఈ లైన్ మీద పాయింట్ ఏమి ఇచ్చేసాను నాన్న, P 4,1 4,1. ఇక్కడ క్యూ అనుకుందాం, పాయింట్ క్యూ అనుకుందాం. వీటి మధ్య డిస్టెన్స్ ఏంటి అని అడిగారు, PQ డిస్టెన్స్ ఎంత అని. ఇప్పుడు చూడండి గివెన్ ఏమేమి ఇచ్చారు చూడండి, గివెన్ θ ఈక్వల్ టు 135 డిగ్రీస్, గివెన్ లైన్ 4x minus y ఈక్వల్ టు 0. -y అసడికి వెళ్తే ఏమైంది, y ఈక్వల్ టు 4x. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. దిస్ లైన్ పాసెస్ త్రూ ఆరిజన్, అర్థమైందా, దిస్ లైన్ పాసెస్ త్రూ ఆరిజన్. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం నాన్న, పాయింట్ ఇచ్చేసరి ఈ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, పాయింట్ తెలుసు, స్లోప్ తెలియదు కదా, ఈ యాంగిల్ ఉపయోగించి స్లోప్ కనుక్కుంటాం. ఎలా కనుక్కుంటాం చూడండి, m ఈక్వల్ టు మనకు తెలుసు కదా, m ఈక్వల్ టు ఏంటి, tan తీటా ప్లేస్లో ఏం పెట్టాలి, 135. tan 135ని 180 మైనస్ tan 180 మైనస్ 45 రావచ్చా, 180 మైనస్ తీటా సెకండ్ క్వాడ్రంట్లో tan నెగిటివ్, 180 ఉన్నప్పుడు ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ చేంజ్ కాదు, tan ఉంటుంది. tan తీటా వాల్యూ ఎంత ఇక్కడ 45, tan 45 వాల్యూ ఎంత 1 మైనస్ 1, m వాల్యూ ఎంత -1. ఇప్పుడు ఈ లైన్ యొక్క స్లోప్ ఎంత, m ఈక్వల్ టు -1. పాయింట్ తెలుసు, ఈ లైన్ మీద పాయింట్ తెలుసు, ఈ లైన్ యొక్క స్లోప్ తెలుసు. ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఫస్ట్ ఎక్సర్సైజ్లో చేస్తాం కదా. ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్, పాయింట్ ఏంటి 4,1, m ఏంటి -1. ఏంటన్న ఫార్ములా, పాయింట్ స్లోపు తెలిసినప్పుడు y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1, y మైనస్ y1 ఇది x1 y1 వాల్యూ ఎంత 1, m వాల్యూ ఎంత -1, x మైనస్ x1 వాల్యూ ఎంత 4. ఇది తెలుసు కదా, పాయింట్ x1, y1 అనుకుంటాం. వాల్యూ లోపల మల్టిప్లై చేస్తే y మైనస్ 1 ఈక్వల్ టు -1 మల్టిప్లై చేయండి, -1 ఇంటూ x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ 4. ఈ వాల్యూస్ ఇటు సైడ్ తీసుకురండి, ఏమైంది -x ఇటు సైడ్కి వస్తే +x అయిపోయింది. నెక్స్ట్ +y -1 +4 ఇటు సైడ్కి వస్తే -4. నేను ఆర్డర్లో రాశాను, ax ప్లస్ by ప్లస్ c ఫామ్లో, x ప్లస్ y -1 -4 ఎంత -5 ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. సాల్వింగ్ 1 and 2, ఆల్రెడీ మనకు 1 తెలుసు కదా, ఏంటిది 1, y ఈక్వల్ టు 4x అని సాల్వింగ్, లేదా సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 1 ఇన్ ఈక్వేషన్ 2, సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 1 ఇన్ ఈక్వేషన్ 2.
1ని తీసుకెళ్ళి 2లో సబ్స్టిట్యూట్ చేయండి. y ప్లస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? 4x సబ్స్టిట్యూట్ చేయండి. ఏమైద్దో x ప్లస్ 4x, y ప్లస్లో ఏం రాయాలి? 4x మైనస్ 5 ఈక్వల్ టు 0. x ప్లస్ 4x ఏమైంది? సేమ్ సైన్స్ ఉంటే యాడ్ చేస్తాం కదా, 5x మైనస్ 5 ఈక్వల్ టు 0. 5x ఈక్వల్ టు ఈ మైనస్ 5 అసలుకి వెళ్తే ప్లస్ 5. 5 1 జర్ 5 1 జర్. x ఈక్వల్ టు ఎంత? 1. x తెలిసిపోయింది. y ఏం చేయాలి? సబ్స్టిట్యూట్ x వాల్యూ x ఈక్వల్ టు 1 ని 1. Example 13 ma, assuming that straight lines work as a plane mirror for a point, find the image of the point in the line. చూడండి నాన్న, p యొక్క ఇమేజ్ q అనుకుందాం విత్ రెస్పెక్ట్ టు లైన్. ఇది గివెన్ లైన్ ఏంటి? x మైనస్ 3y ప్లస్ 4 ఈక్వల్ టు 0. p పాయింట్ ఏమిచ్చారు? 1, 2. p యొక్క ఇమేజ్ ఏంటి? h, k అని మనం అనుకుందాం. ఇక్కడ PQ ఈ లైన్కి ఎలా ఉంది? పర్పెండిక్యులర్గా ఉంది. నెక్స్ట్ ఇక్కడ పాయింట్ x, y అనుకుందాం. లెట్ ఏ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ PQ. PQ యొక్క మిడ్ పాయింట్ ఏమైంది అంటే ఏ అవుతుంది. గివెన్ లెట్ Q, h, k be the image of P. ఈ లైన్స్ ఒకదానికొకటి బైసెక్ట్ చేసుకుంటాయి, అంటే హాఫ్గా డివైడ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఫస్ట్ ఫైండ్ స్లోప్ ఆఫ్ PQ. స్లోప్ ఆఫ్ PQ 2 పాయింట్స్ యొక్క స్లోప్ ఏంటన్నా? y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఇది x1 y1, ఇది x2 y2. ఏమేది? k మైనస్ 2 బై h మైనస్ 1. దీన్ని m1 అనుకుందాం. స్లోప్ ఆఫ్ లైన్ ఏంటి? x మైనస్ 3y ప్లస్ 4 ఈక్వల్ టు 0. దీని యొక్క స్లోప్ని m2 అనుకుందాం. m2 ఈక్వల్ టు మైనస్ a బై b. ఇక్కడ ఏ వాల్యూ ఎంత? -1 బై -3. మైనస్ క్యాన్సల్. m2 ఈక్వల్ టు ఏమైంది మా? m2 ఈక్వల్ టు 1/3. యాక్చువల్గా ఎలా చేస్తాం? x మైనస్ 3y ప్లస్ 4 ఈక్వల్ టు 0. మైనస్ 3y ఇటు సైడ్కి వెళ్తే ఏమైంది? ప్లస్ 3y. x ప్లస్ 4. 3 అనేది 3yతో మల్టిప్లికేషన్ ఉంది కదా, ఇటు సైడ్కి వెళ్తే డివైడ్ అవుతుంది. y ఈక్వల్ టు 1/3 ఇంటూ x ప్లస్ 4/3. కంపేర్ విత్ y ఈక్వల్ టు mx ప్లస్ c. హియర్ m ఈక్వల్ టు ఏమైంది? 1/3. ఇలా చేస్తాం. ఇలా కూడా చేయొచ్చు. స్లోప్ ఆఫ్ స్ట్రైట్ లైన్ m ఈక్వల్ టు మైనస్ a బై b. నెక్స్ట్ ఈ 2 లైన్స్ PQ ఈ లైన్కి పర్పెండిక్యులర్ అని చెప్తున్నాం, బైసెక్ట్ చేస్తున్నాయి కాబట్టి PQ is perpendicular to line. PQ perpendicular to line. ఇప్పుడు చెప్పండి నాన్న, 2 లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్, వాటి యొక్క స్లోప్స్ ఎలా ఉంటాయి? m1 ఇంటూ m2 ఈక్వల్ టు -1. m1 వాల్యూ ఎంత? k మైనస్ 2 బై h మైనస్ 1. k మైనస్ 2 బై h మైనస్ 1 ఇంటూ m2 వాల్యూ ఎంత? 1/3 ఈక్వల్ టు -1. 3 ఇంటూ h మైనస్ 1 డినామినేటర్లో ఉంది కదా, ఇటు సైడ్కి వెళ్తే న్యూమినేటర్కి వెళ్తుంది. k మైనస్ 2 ఇంటూ 1 k మైనస్ 2 ఈక్వల్ టు -1 ఇంటూ h -1 ఇంటూ 3 -3 ఇంటూ h మైనస్ 1. -3ని లోపల మల్టిప్లై చేస్తే ఏమైంది? k మైనస్ 2 ఈక్వల్ టు -3h మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 ఇంటూ 1 3h ప్లస్ 3. -3h ఇటు సైడ్కి వస్తే ప్లస్ 3h ప్లస్ k -2 ప్లస్ 3 ఇటు సైడ్కి వస్తే -3 ఈక్వల్ టు 0. 3h ప్లస్ k -2 -3 ఏమైంది? -5 ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఇంకా ఏం తెలుస్తుంది నాన్న ఫిగర్లో నుంచి? చూడండి, ఏ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్
PQ. A is the midpoint of PQ. A equal to midpoint of PQ. Midpoint of point PQ. 2 points యొక్క మిడ్ పాయింట్ ఏంటి? x1 ప్లస్ x2/2 అంటే 1 ప్లస్ h/2 2 ప్లస్ k/2 రాయండి. 1 ప్లస్ h/2 2 ప్లస్ k/2 ఇది ఏ పాయింట్. ఇంకా ఏం తెలుస్తుంది? ఏ అనే పాయింట్ ఈ లైన్ మీద కూడా ఉంది కదా, కాబట్టి ఏ లైస్ ఆన్ లైన్. ఏ లైస్ ఆన్ లైన్. లైన్ ఈక్వేషన్ ఏంటి? x మైనస్ 3y ప్లస్ 4 ఈక్వల్ టు 0. ఎక్స్ ప్లేస్లో దీన్ని, వై ప్లేస్లో దీన్ని సబ్స్టిట్యూట్ చేయండి అన్న. 1 ప్లస్ h/2 మైనస్ 3 ఇంటూ 2 ప్లస్ k/2 ప్లస్ 4 ఈక్వల్ టు 0. ఇక్కడ 2 అనేది ఎల్సిఎం. 2 ఇంటూ 4 ఏమైంది? 8. న్యూమరేటర్ని అలాగే రాయండి. ఇక్కడ 1 ప్లస్ h మైనస్ 3 ఇంటూ 2 ప్లస్ k, ఎందుకంటే ఎల్సిఎం 2 కదా, ఇక్కడ డినామినేటర్ 2 ఉంది, సరిపోయింది. లేని చోట ఏం చేయాలి? 4 2s are 8 ఈక్వల్ టు 0. ఎందుకు 2 ఇటు సైడ్కి వెళ్తే, లేదంటే బై 2 రాయండి. నెక్స్ట్ స్టెప్ న్యూమరేటర్ని సాల్వ్ చేయండి. 1 ప్లస్ h మైనస్ 3 ఇంటూ 2 మైనస్ 6 మైనస్ 3 ఇంటూ ప్లస్ k మైనస్ 3k మైనస్ 8. 0 ఇంటూ, ఇక్కడ 2 అనేది డినామినేటర్లో ఉంది కదా, ఇటు సైడ్కి వెళ్తే మల్టిప్లై అవుతుంది. 0 ఇంటూ 2 0. ఆర్డర్లో రాస్తే h మైనస్ 3k ప్లస్ 8 ప్లస్ 1 ప్లస్ 9. ప్లస్ 9లో నుంచి మనం 6 పోతే ఎంత? ప్లస్ 9లో నుంచి మనం 6 పోతే ప్లస్ 3 ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. సాల్వింగ్ 1 and 2. సాల్వింగ్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 1 ఏంటన్నా చూడండి. సాల్వింగ్ ఈక్వేషన్ 1 and 2. ఏం చెప్పాను నేను సాల్వ్ చేసేటప్పుడు? మిడిల్ లాస్ట్ ఫస్ట్ మిడిల్, మిడిల్ లాస్ట్ ఫస్ట్ మిడిల్. 1 మైనస్ 5 3 1. దీంట్లో మైనస్ 3 3 1 మైనస్ 3 మైనస్ 3 3 1 మైనస్ 3. ఆర్డర్ ఏంటి? హెచ్కే కాన్స్టెంట్. హెచ్కే కాన్స్టెంట్ కాబట్టి మనం రాసుకునేటప్పుడు ఎలా రాయాలి? హెచ్కే కాన్స్టెంట్. ఇది మీకు ముందు వీడియోస్లో చెప్పానన్న. ఇవి ఈక్వేషన్స్ సాల్వ్ చేయడం 3 మెథడ్స్ చెప్పాను. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే 9B ఎక్సైజ్ చూడండి. హెచ్ బై ఏబిసిడి అనుకుంటే ఏడి మైనస్ బీసీ, ఏ ఇంటూ డి 1 ఇంటూ 3 3 మైనస్ బీసీ వాల్యూ మల్టిప్లై చేస్తే ఏమైంది? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 3s are 15. కే బై ఏబిసిడి అనుకుంటే ఏడి మైనస్ బీసీ మైనస్ 5 ఇంటూ 1 మైనస్ 5 మైనస్ ఫార్ములాలో మైనస్ 3 3s are 9. 1 బై 3 ఇంటూ మైనస్ 3 మైనస్ 3 1 ఇంటూ 1 మైనస్ 1. హెచ్ బై 3లో నుంచి మైనస్ 15 పోతే ఎంత? మైనస్ 12. కే బై మైనస్ 9 మైనస్ 5 ఏమైందినా? మైనస్ 14. 1 బై 3 3s are 9 కదా, మైనస్ 9 మైనస్ 1 మైనస్ 10. హెచ్ ఈక్వల్ టు రెండింటిని కంపేర్ చేస్తే ఇది డినామినేటర్ న్యూమినేటర్కి వెళ్తుంది. హెచ్ ఈక్వల్ టు మైనస్ 12 బై మైనస్ 10. మైనస్ మైనస్ క్యాన్సల్, 2 6s are 2 5s are. ఈ రెండింటిని కంపేర్ చేయండి. కే ఈక్వల్ టు మైనస్ 14 బై మైనస్ 10. మైనస్ మైనస్ క్యాన్సల్, 7s are 5s are. హెచ్ ఈక్వల్ టు ఏమేదినా? 6 బై 5. కే ఈక్వల్ టు 7 బై 5. ఎగ్జాంపుల్ 13కి ఇంకో మెథడ్ చూద్దాం. ఫామ్లో యూజ్ చేసుకొని చేయడం అనమాట. ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో ఇమేజ్ని చూడండి. గివెన్ ఏమి ఇచ్చారన్నా? లైన్ ఇచ్చారు, పాయింట్ ఇచ్చారు. ఈ లైన్లో ఏ వాల్యూ ఎంత? ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0 కదా లైన్ ఈక్వేషను. ఏ వాల్యూ 1, బి వాల్యూ మైనస్ 3,
సి వాల్యూ 4. పాయింట్ ఏంటి x1, y1. వీటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. x1, y1 ఏబీసీ వాల్యూస్ని. హెచ్ మైనస్ x1 బై ఏ వాల్యూ ఎంత? x1 వాల్యూ ఎంతమా? 1 కదా. 1 బై ఏ వాల్యూ 1 ఈక్వల్ టు k మైనస్ y1 వాల్యూ 2 బై b వాల్యూ -3 ఈక్వల్ టు -2 ఇంటూ ఏ వాల్యూ ఎంత? 1. x1 వాల్యూ 1 ప్లస్ b వాల్యూ -3 ఇంటూ y1 వాల్యూ 2 ప్లస్ c బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ 1 స్క్వేర్ ప్లస్ -3 హోల్ స్క్వేర్. దీన్ని సింప్లిఫై చేస్తే ఏమైంది? h మైనస్ 1 బై 1 ఏమైంది? h మైనస్ 1 ఈక్వల్ టు k మైనస్ 2 బై -3 ఈక్వల్ టు -2 ఇంటూ 1 ఇంటూ 1 1 ప్లస్ ఇంటూ మైనస్ 3 2s are 6 ప్లస్ 4 బై 1 స్క్వేర్ 1 -3 స్క్వేర్ చేస్తే ప్లస్ 3 స్క్వేర్ చేస్తే 9. ఏమైద్దామా? h మైనస్ 1 ఈక్వల్ టు k మైనస్ 2 బై -3 ఈక్వల్ టు -2 ఇంటూ 4 ప్లస్ 1 5 5లో నుంచి -1 పోతే -1 బై 1 ప్లస్ 9 10 2 1s are 2 5s are. h minus 1 equal to k minus 2 by -3 equal to minus into minus plus 1 by 5. స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేసుకుంటూ పోవాలి. నెక్స్ట్ ఈ రెండింటిని కంపేర్ చేయండి. నన్ను ఏమేద్దు? h మైనస్ 1 ఈక్వల్ టు 1 బై 5 క్రాస్ మల్టిప్లై చేస్తే 5h మైనస్ 1 ఈక్వల్ టు 1. 5h మైనస్ 5 5h మైనస్ 5 ఈక్వల్ టు 1. 5h ఈక్వల్ టు -5 ఇసరికైతే ప్లస్ 5. 5h ఈక్వల్ టు 6. h ఈక్వల్ టు ఏమేది? 6 బై 5. ఈ రెండింటిని కంపేర్ చేస్తే k మైనస్ 2 బై -3 ఈక్వల్ టు 1 బై 5 క్రాస్ మల్టిప్లై చేయండి. 5 ఇంటూ k మైనస్ 2 ఈక్వల్ టు -3 5 ఇంటూ k 5k minus 10 ఈక్వల్ టు -3 5k ఈక్వల్ టు -3 -10 వచ్చేసరికి వెళ్తే ప్లస్ 10 డిఫరెన్స్ సైన్స్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం కదా. 5k ఈక్వల్ టు 7 k ఈక్వల్ టు ఏమేది? 7 బై 5. ముందు చెప్పింది ప్రొసీజర్ ఎలా చేయాలి అని. ఇప్పుడు ఫార్ములా బేస్ చేసుకొని ఇమేజ్ అడిగితే క్వశ్చన్లో ఇమేజ్ ఉంటే ఏం చేయాలి? ఈ ఫార్ములా యూజ్ చేసుకొని చేసేయండి. మీరు డైరెక్ట్గా ఈ -1 ఇట్లా పంపించి +1 ఎల్సిఎం తీసినా వచ్చేస్తుంది. ఎట్లయినా చేయొచ్చు సాల్వ్ చేయడం. ఎగ్జాంపుల్ 14. షో దట్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద లైన్స్ 3 లైన్స్ ఇచ్చారు. దిస్ లైన్ అండ్ దిస్ లైన్ ఈజ్ ఇదేం చూపించాలి. గివెన్ లైన్స్ ఏంటన్నా y ఈక్వల్ టు m1x ప్లస్ c1, y ఈక్వల్ టు m2x ప్లస్ c2 అండ్ x ఈక్వల్ టు 0. Substitute equation 3 in 1 and 2. 1 and 2. 3ని 1 2లో సబ్స్టిట్యూట్ చేయండి. ఏమైద్దు? y ఈక్వల్ టు we get y ఈక్వల్ టు m1 ఇంటూ 0 ప్లస్ c1. y ఈక్వల్ టు ఏమైద్ది? c1. మనం దేని సబ్స్టిట్యూట్ చేసినాం? x ఈక్వల్ టు 0 అని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొచ్చింది? y ఈక్వల్ టు c1 వచ్చింది. ఇక్కడ పాయింట్ ఏమైంది నాన్న? 0, c1. నెక్స్ట్ ఇక్కడ దీన్ని తీసుకెళ్ళి సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. పుట్ x ఈక్వల్ టు 0 ఇన్ 2. x ఈక్వల్ టు 0 అయితే y ఈక్వల్ టు m2 ఇంటూ 0 ప్లస్ c2. y ఈక్వల్ టు m2 ఇంటూ 0 0 0 ప్లస్ c2. ఇక్కడ పాయింట్ ఏమైంది? 0, x, y కదా. 0, c2. షో మనకు 3 లైన్స్ ఇచ్చేసారు కదా. ఏంటి? x ఈక్వల్ టు 0 అంటే ఇది కదా. x ఈక్వల్ టు 0 అంటే ఇదే ఈక్వేషన్ ఆఫ్ y యాక్సిస్ అంటే x ఈక్వల్ టు 0.
ఇంకో లైన్ చూడండి, ఫస్ట్ లైన్ ఇలా అనుకోండి, సెకండ్ లైన్ ఇది అనుకోండి. ఈ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఈ పాయింట్ ఇక్కడ PQR నేను నోటేట్ చేస్తున్నా. ఇది P, ఇది Q, ఇది R. లెట్ P ఏమొచ్చింది నాన్న? 0,C1 అంటే ఇంతే కదా. ఇక్కడ 0x, ఇది C1, ఇది 0,C1. ఈ పాయింట్ ఏమైంది? 0,C2. ఆర్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా చేస్తాం ఆర్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలంటే? ఈ రెండింటిని సాల్వ్ చేస్తే, గివెన్ 1 and 2ని సాల్వ్ చేస్తే ఆర్ పాయింట్ వస్తుంది కదా. సాల్వింగ్ 1 and 2. సాల్వింగ్ 1, ఈక్వేషన్ 1 and 2. ఈక్వేషన్ 1 ఏంటన్నా? ఈ వైని ఇటు సైడ్ తీసుకెళ్ళండి. ఏమైంది? m1x మైనస్ y ప్లస్ c1 ఈక్వల్ టు 0. m1x మైనస్ y ప్లస్ c1 ఈక్వల్ టు 0. ఈ వైని ఇక్కడ ఈ లైన్లో వైని ఇటు సైడ్ తీసుకెళ్తే m2x మైనస్ y ప్లస్ c2. m2x మైనస్ y ప్లస్ c2 ఈక్వల్ టు 0. ఏం చెప్పాను నాన్న? 2 లైన్స్ని ఎలా సాల్వ్ చేయాలి? మిడిల్, లాస్ట్, ఫస్ట్ మిడిల్ కోఎఫిషియెంట్స్ వేసుకోవాలి. మిడిల్ -1, c1, m1 -1. రెండో లైన్లో -1, c2, m2 -1. ఇదేంటి? x, y కాన్స్టెంట్, xy కాన్స్టెంట్, xy కాన్స్టెంట్ ఆర్డర్. x బై AD మైనస్ BC -1 ఇంటూ C2 మైనస్ C2 మైనస్ C1 ఇంటూ -1 ప్లస్ అయిపోతుంది కదా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ C1 ఈక్వల్ టు y బై C1 ఇంటూ M2, C1 ఇంటూ M2 మైనస్ C2 M1 లేదా M1 C2 ఎలా అయినా రాయొచ్చు, ఈక్వల్ టు 1 బై AD మైనస్ BC మైనస్ M1 ప్లస్ M2. AD మైనస్ ఆల్రెడీ మైనస్ M2 వస్తుంది కదా, మైనస్ ఏమైందన్నా ప్లస్ అయిపోయింది. ఈ రెండింటిని కంపేర్ చేయండి, ఈ రెండింటిని కంపేర్ చేయండి. ఏమొస్తుంది? XY వాల్యూస్ ఈ రెండింటిని కంపేర్ చేస్తే ఏమైందిమా? x ఈక్వల్ టు, ఇది డినామినేటర్లో ఉంది కదా, ఇటు సైడ్కి వెళ్తే ఏమైంది? న్యూమినేటర్కి వెళ్తుంది కదా. నేను C1 మైనస్ C2 రాసుకోవచ్చు దీన్ని. C1 మైనస్ C2 బై M2 మైనస్ M1, M2 మైనస్ M1. నెక్స్ట్ y ఈక్వల్ టు, ఇది న్యూమినేటర్కి వెళ్తే ఏమైంది? C1 M2 మైనస్ M1 C2 బై M2 మైనస్ M1. అదే కదా, మైనస్ M1 ప్లస్ M2 ఇలా రాసుకోవచ్చు కదా. పాజిటివ్ ముందర రాసుకొని నెగిటివ్ తర్వాత రాసుకున్నాను. XY వాల్యూస్ కూడా వచ్చేసినాయి, అంటే ఆర్ పాయింట్ కూడా వచ్చేసింది. ఇంకా ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఎలా ఫైండ్ చేస్తాం నాన్న? 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఇది x1 y1, x2 y2, ఇది x3 y3. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి? డెల్టా ఈక్వల్ టు హాఫ్ మాడ్యులస్ x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ 2 తీసుకుంటే 3 మైనస్ 1 y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2. వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి దీంట్లో. హాఫ్ మాడ్యులస్ x1 వాల్యూ 0 ఇంటూ ఎనీథింగ్ 0 అయిపోయింది. ప్లస్ నేనేం సబ్స్టిట్యూట్ చేయలేదు, 0 x1 ప్లస్లో 0 ఇంటూ ఎనీథింగ్ 0. x2 వాల్యూ ఎంత? 0 ఇంటూ ఎనీథింగ్ 0. ప్లస్ x3 వాల్యూ ఎంతనా? x3 C1 మైనస్ C2 బై M2 మైనస్ M1 ఇంటూ y1 మైనస్ y2. y1 వాల్యూ ఎంత? C1 మైనస్ C2. అంతేనా? బాగా చూడండి, ఇదంతా ఏ ఇంటూ ఏ ఏమైంది? ఏ స్క్వేర్ అయిపోయింది. హాఫ్ మాడ్యులస్ C1 మైనస్ C2 హోల్ స్క్వేర్, C1 మైనస్ C2 హోల్ స్క్వేర్ బై M2 మైనస్ M1. ఇక్కడ
ఆర్డర్లో రాస్తే ఏమైంది m1 మైనస్ m2 మైనస్ కామన్ వస్తుంది కదా, దీన్ని ఎలా రాయొచ్చు, హాఫ్ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి నెగిటివ్స్ ఉన్నా కూడా పాజిటివ్ అయిపోతాయి కాబట్టి దీనికి మాడ్యులస్ రాయాల్సిన అవసరం లేదు. c1 మైనస్ c2 హోల్ స్క్వేర్ బై మాడ్యులస్ ఆఫ్ మైనస్ కామన్ తీస్తే m1 మైనస్ m2. మాడ్యులస్లో మైనస్ ఏమైందినా పాజిటివ్ అయిపోయింది. హాఫ్ c1 మైనస్ c2 హోల్ స్క్వేర్ బై m1 మైనస్ m2. మనకి ఎలా ఇచ్చారంటే c1 మైనస్ c2 హోల్ స్క్వేర్ బై 2 అనేది ఇక్కడ రాసేస్తాం. 2 మాడ్యులస్ ఆఫ్ m1 మైనస్ m2. ఇదే ఆన్సర్. ఎగ్జాంపుల్ 15 అన్న, ఏ లైన్ ఈజ్ సచ్ దట్ ఇట్స్ సెగ్మెంట్ బిట్వీన్ ద లైన్స్ this line and this line is bisected at the point 1,5. obtained its equation అన్నారు. ఒక లైను దట్ హ్యాస్ సెగ్మెంట్, ఒక లైన్, ఇది లైన్ తీసుకోండి, దీనికి ఈ రెండు ఇక్కడ ఉన్న ఈ 2 పాయింట్స్ సెగ్మెంట్ అవుతుంది. ఈ 2 పాయింట్స్ మధ్య ఉన్న ఆ సెగ్మెంటు మనకిచ్చిన ఈ 2 లైన్స్ మధ్యలో ఉంది. ఆ సెగ్మెంటు ఈ 2 లైన్స్ మధ్యలో ఉంది. మనకిచ్చిన పాయింట్ బైసెక్ట్ చేస్తుంది. బైసెక్ట్ అంటే ఈ సెగ్మెంట్ ఏంటి, హాఫ్ చేస్తోంది. P 1,5. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఈక్వల్, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఈక్వల్, అంతేనా? ఫైండ్ ఇట్స్ ఈక్వేషన్ అన్నారు. ఎలా చేస్తాము కొంచెం ఆలోచించండి. ఇది లైన్ 1, ఇది లైన్ 2. ఏం చేస్తే వస్తుందో ఒకసారి ఆలోచించండి నాన్న. ఫస్ట్ గివెన్ లైన్స్ రాయండి. ఏదైనా ఐడియా వచ్చిందా? గివెన్ లైన్స్ 5x minus y plus 4 equal to 0. Second line 3x plus 4y minus 4 equal to 0. Let the point P, నేను ఏమనుకుంటున్నానంటే ఇక్కడ ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ని P అనుకుంటున్నాను. దీన్ని ఇక్కడ ఆల్రెడీ P అనుకున్నాను. ఇది Q, ఇది R అనుకుందాం. QR. లెట్ ద పాయింట్స్ QR ఏమనుకుంటాం, ఇది x1, y1, ఇది x2, y2 అనుకుంటున్నాం. లెట్ ద పాయింట్స్ ఆర్ Q. మనం ఎలా నోటేట్ చేస్తే అలాగే రాస్తాం. ఆర్ x2, y2. ఫిగర్లో ఈ పాయింట్ ఈ లైన్ మీద ఉంది కదా నాన్న. Q x1, y1 లైస్ ఆన్ లైన్ 1. P Q x1, y1 లైస్ ఆన్ ఈక్వేషన్ 1. ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2. ఈ పాయింట్ తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. x ప్లేస్లో x1, y ప్లేస్లో y1. 5x1 మైనస్ y1 ప్లస్ 4 ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ ఏమనుకుందాం, 3 అనుకున్నామా? 3. R అనే పాయింట్ ఈ లైన్ మీద ఉంది కదా, L2 లైన్ మీద. ఆర్ని ఏమనుకుంటాం మనం, x2, y2 లైస్ ఆన్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2లో x ప్లేస్లో x2, y ప్లేస్లో y2 పెట్టేసేయండి, సరిపోయింది. 3x2 ప్లస్ 4y2 మైనస్ 4 ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 4. ఇక్కడ P అనేది QRకి ఏమైంది, మిడ్ పాయింట్. P ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ QR. మనం అన్ని ఫిగర్ నుంచినే రాస్తున్నాం. P ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ QR. P ఏంటన్నా 1,5 కదా ఇచ్చింది. P ఈక్వల్ టు 2 పాయింట్స్ యొక్క మిడ్ పాయింట్ ఏంటి, x1 ప్లస్ x2/2, y1 ప్లస్ y2/2. 1,5 x1 ప్లస్ x2/2
comma y1 plus y2 by 2. P is the midpoint. 1 comma 5 equal to x1 plus x2 by 2 comma y1 plus y2 by 2. కంపేర్ చేయండి x కోఆర్డినేట్స్ y కోఆర్డినేట్స్ కంపేర్ చేయండి. x1 ప్లస్ x2 by 2 ఈక్వల్ టు 1. x1 ప్లస్ x2 ఏమేది? x1 ప్లస్ x2 ఈక్వల్ టు 2. y1 ప్లస్ y2 by 2 ఈక్వల్ టు 5. y1 ప్లస్ y2 ఈక్వల్ టు ఏమేదిరా? 10. దీంట్లో x1 ఏమేదమ్మా? x1 ఈక్వల్ టు 2 మైనస్ x2. 2 మైనస్ x2. ఇది ఈక్వేషన్ నెంబర్ 5 అనుకుందామా? దీని నుంచి y1 ఈక్వల్ టు రాయండి. y1 ఈక్వల్ టు ఏమేది? 10 మైనస్ y2. ఇది ఈక్వేషన్ నెంబర్ 6. సబ్స్టిట్యూట్ 5 1 6 ఇన్ 1. 5 1 6 ఇన్ 3లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఏంటి నాన్న? 3 ఏంటి? 5x1 minus y1 plus 4. 5x1 minus y1 plus 4 equal to 0. సబ్స్టిట్యూట్ చేయండి ఈ పాయింట్స్ని. ఫైవ్ ఇంటూ x1. x1 ఏంటి? 2 మైనస్ x2 మైనస్ y1. y1 వాల్యూ ఎంత? 10 మైనస్ y2 ప్లస్ 4 ఈక్వల్ టు 0. ఇంకా దీంతో అవసరం లేదు. సాల్వ్ చేయండి. ఇంకా 5 2s are 10 మైనస్ 5x2 మైనస్ 10 ప్లస్ y2 ప్లస్ 4 ఈక్వల్ టు 0. ఇదేమేది? మైనస్ 5x2 ప్లస్ y2 ప్లస్ 10 మైనస్ 10 క్యాన్సల్ ప్లస్ 4 ఈక్వల్ టు 0. మైనస్తో మల్టిప్లై చేస్తే 5x2 మైనస్ y2 మైనస్ 4 ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 7. సాల్వింగ్ 4 and 7. సాల్వింగ్ ఈక్వేషన్ 4 and ఈక్వేషన్ 7. ఈక్వేషన్ 4 ఏంటిమా? ఈక్వేషన్ 4 రాసుకున్నాను, ఈక్వేషన్ 7 రాసుకున్నాను. ఎలా చేయాలి? మిడిల్ కోఎఫిషియెంట్స్ లాస్ట్ ఫస్ట్ మిడిల్. 4 మైనస్ 4 3 4. ఫస్ట్ ఈక్వేషన్ రాదు. 4 మైనస్ 4 3 4 మైనస్ 1 మైనస్ 4 5 మైనస్ 1. ఇది x2 y2 కాన్స్టెంట్. ఆర్డర్ ఏంటి? x2 y2 కాన్స్టెంట్, x2 y2 కాన్స్టెంట్. x2 బై 4 ఇంటూ మైనస్ 4 మైనస్ 16 మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 1s are 4. y2 బై మైనస్ 4 ఇంటూ 5 మైనస్ 20 ప్లస్ ఎందుకు మైనస్ 12 వస్తుంది? మైనస్ మైనస్ ప్లస్ వస్తుంది కదా, ప్లస్ 12. 1 బై 3 ఇంటూ మైనస్ 3 ఏడి మైనస్ బీసీ మైనస్ 3 మైనస్ 5 4s are 20. x2 బై మైనస్ 20 y2 బై 8 మైనస్ 8 మైనస్ 20 నుంచి 12 పోతే 8. నెక్స్ట్ 1 బై మైనస్ 23. ఈ రెండింటిని కంపేర్ చేస్తే ఏమైంది నాన్న? x2 ఈక్వల్ టు మైనస్ 20 బై మైనస్ 23 మైనస్ మైనస్ క్యాన్సల్ 20 బై 23. y2 ఈ రెండింటిని కంపేర్ చేయండి. y2 ఈక్వల్ టు ఏమైంది? మైనస్ 8 బై మైనస్ 23 మైనస్ మైనస్ క్యాన్సల్. y2 వాల్యూ ఏంటి? 8 బై 23. x2 y2 వచ్చే మనకు ఆర్ పాయింట్ వచ్చేసింది కదా నాన్న. ఆర్ అంటే ఏంటి? x2 y2. ఇది x2 ఇది y2. ఈ సబ్స్టిట్యూట్ x2 y2 వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 5 and 6 రెస్పెక్టివ్లీ. ఈ x2ని ఈక్వేషన్ 5లో సబ్స్టిట్యూట్ చేయండి, y2ని ఈక్వేషన్ 6లో సబ్స్టిట్యూట్ చేయండి నాన్న. ఈక్వేషన్ 5 ఏంటి? x1 ఈక్వల్ టు 2 మైనస్ x2. x1 ఈక్వల్ టు 2 మైనస్ x2. y1 ఈక్వల్ టు 10 మైనస్ y2. y1 ఈక్వల్ టు
10 మైనస్ y2. సబ్స్టిట్యూట్ చేస్తే ఇది x2 y2 కదా, సబ్స్టిట్యూట్ చేయండి. x1 ఈక్వల్ టు 2 మైనస్ x2 వాల్యూ 20/23. x1 ఈక్వల్ టు 23 2s are 46 మైనస్ 20/23. 46లో నుంచి 20 పోతే ఎంతనా 26/23. x1 తెలిసిపోయింది. నెక్స్ట్ y1 ఈక్వల్ టు 10 మైనస్ y2. ఈ పాయింట్ని y2 పాయింట్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 23 10s ఎంత 230 మైనస్ 8/23. 230లో నుంచి 8 సబ్ట్రాక్ట్ చేస్తే 222/23. మనకు కావాల్సిన పాయింట్స్ QR వచ్చేసింది. ఇదేం పాయింట్ అవుతుంది, x1 y1 q కదా, లెట్ q x1, y1 26/23, 222/23. నెక్స్ట్ మనం ఏం కనుక్కోవాలి, ఈ ఈక్వేషన్ కనుక్కోవాలి. ఈ ఈక్వేషన్ పాసింగ్ త్రూ PR, PQ వీటితో నుంచి పాస్ అవుతుంది కదా. ఇక్కడ స్లోప్ తెలిస్తే ఏదో ఒక పాయింట్ స్లోప్ తెలిసినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనకి ఇక్కడ స్లోప్ తెలియదు, అప్పుడు ఏం చేయాలి, ఏవైనా 2 పాయింట్స్ తీసుకొని ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఏ పాయింట్స్ చాలా తక్కువ వాల్యూస్ ఉన్నాయి చూడండి నాన్న. rx2, y2 అంటే అది చిన్నదే కదా కంపేర్ టు q. కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ passing through QP తీసుకున్నాం. PQ P పాయింట్ ఆల్రెడీ చిన్నదే కదా 1,5. Q పాయింట్ క్యూనా ఆరా, క్యూ పెద్దది కదా ఇక్కడ నెంబర్స్, కాబట్టి R తీసుకోండి. PR 2 పాయింట్స్ తెలిసినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ ఫార్ములా ఏంటి, y మైనస్ y1 ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1. y మైనస్ y1 వాల్యూ ఇక్కడ P పాయింట్ ఏంటమ్మా, P ఏమొచ్చింది P 1,5. నెక్స్ట్ R పాయింట్ ఏంటి 20/23 8/23. 20/23 8/23 సబ్స్టిట్యూట్ చేయండి. ఇదేమైంది, ఇది x1 y1, ఇది x2 y2. y మైనస్ y1 వాల్యూ ఎంత 5 ఈక్వల్ టు y2 వాల్యూ 8/23 మైనస్ y1 వాల్యూ 5 బై x2 20/23 మైనస్ x1 వాల్యూ 1 ఇంటూ x మైనస్ x1 వాల్యూ ఎంత 1. y మైనస్ 5 ఈక్వల్ టు 8 మైనస్ ఇది మల్టిప్లై చేస్తే ఏమైంది 23 5s ఎంతమా 15 5 2s 10 11 బై 20 మైనస్ 23 1s 23. డినామినేటర్లో ఉన్నటువంటి ఎల్సిఎం తీసినాక 23 క్యాన్సిల్ అయిపోతుంది కదా. x మైనస్ 1 మైనస్ 115లో నుంచి 8 సబ్ట్రాక్ట్ చేస్తే ఏమైద్దిమా, y మైనస్ 5 ఈక్వల్ టు మైనస్ 107. మైనస్ 23లో నుంచి 20 పోతే ఎంత -3. x మైనస్ 1 మైనస్ క్యాన్సల్. y మైనస్ 5 ఈక్వల్ టు 107/3 ఇంటూ x మైనస్ 1. ఈ 3ని క్రాస్ మల్టిప్లై చేయండి, స్టెప్ బై స్టెప్ చేయాలి. ఏమైద్ది 3 ఇంటూ y మైనస్ 5 ఈక్వల్ టు 10 107 ఇంటూ x మైనస్ 1. 3ని లోపల మల్టిప్లై చేస్తే 3y మైనస్ 15 ఈక్వల్ టు 107x మైనస్ 107. ఈ వాల్యూస్ని ఇటు తీసుకెళ్ళండి. ఎగ్జాంపుల్ 16. షో దట్ ద పాత్ ఆఫ్ మూవింగ్ ఎ పాయింట్ సచ్ దట్ ఇట్స్ డిస్టెన్స్ ఫ్రమ్ 2 లైన్స్ దిస్ వన్ అండ్ దిస్ వన్ ఆర్ ఈక్వల్. ఇక్కడ పాయింట్ మూవ్ అవుతూ ఉంది. ఈ పాయింట్ మూవ్ అవుతూ ఉంటే ఇక్కడ స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతుంది కదా. ఇప్పుడు ఈ పాయింట్ ఇక్కడ ఉందనుకుందాం, ఈ పాత్ మీద ఇక్కడ ఆ లైను వీటి మధ్య డిస్టెన్స్ కూడా ఈక్వల్ అంటే ఈ స్ట్రైట్ లైన్ మధ్య డిస్టెన్స్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్
ఈక్వల్ అని ఇచ్చేశారు. ఇది లైన్ 1, ఇది లైన్ 2. చూడండి నాన్న, ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం డిస్టెన్స్? లెట్ పి ఇక్కడున్న పాయింట్ని ఎక్స్ కామా వై అనుకోండి. లెట్ పి ఎక్స్ కామా వై. పాయింట్ నుంచి స్ట్రైట్ లైన్ మీదకి డిస్టెన్స్ ఏమైంది నాన్న? డిస్టెన్స్ ఒక పాయింట్ నుంచి ఒక లైన్ మీదకి డిస్టెన్స్ ax1 + by1 + c బై √a² + b². మనకు తెలిసిన ఫార్ములానే కదా. కాబట్టి ఈ స్ట్రైట్ లైన్ 1కి స్ట్రైట్ లైన్ 2కి డిస్టెన్స్ ఈక్వల్ అని ఇచ్చేసారు వాళ్ళే. కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి? ద డిస్టెన్స్ d1 be the distance from point P x, y లేదా x1, y1 అనుకోండి పాయింట్ని, టు లైన్ 1 ఈజ్ d1 ఈక్వల్ టు ఏంటన్న ఫార్ములా? ax1 + by1 + c బై √a² + b². ఈ పాయింట్ని ఫస్ట్ లైన్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ మనకి ఈక్వల్ టు 5 ఇచ్చారు కదా, ఈ 5ని ఇటు సైడ్ తీసుకొని వస్తే -5 = 0, -5 = 0 అలా రాసుకున్నానా ఈక్వేషన్స్. పాయింట్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైందినా? 3 × x1 - 2 × y1 - 5 బై ఏ వాల్యూ ఎంత? 9, 3² - 2², 3² + -2 హోల్ స్క్వేర్ ఏమైద్దిమా? 3x1 - 2y1 - 5 బై √9 ప్లస్ స్క్వేర్ చేస్తే ప్లస్ 2ని స్క్వేర్ చేస్తే 4. 3x1 - 2y1 - 5 బై √13. ఇది డిస్టెన్స్. దీన్ని ఈ డిస్టెన్స్ అనుకున్నాం. నెక్స్ట్ ఈ పాయింట్ నుంచి ఈ లైన్ మీదకి సెకండ్ లైన్ మీదకి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయండి. లెట్ d2 be the distance from point P x1, y1 to line 2 is ఏమైంది నాన్న? d2 ఈక్వల్ టు సేమ్ ఫార్ములా నేను మళ్ళీ రాయట్లేదు. ఈ పాయింట్ని సెకండ్ లైన్లో సబ్స్టిట్యూట్ చేస్తే 3x1 + 2y1 - 5 ax1 కదా, ax1 + by1 - 5 3x1 + 2y1 - 5 బై √a² + b², 2². ఇది కూడా 3² రాయండి. 3x1 + 2y1 - 5 బై √9 + 4 ఏమైందమ్మా? 3x1 + 2y1 - 5 బై √13. గివెన్ ఏమి ఇచ్చేశారు? ఈ డిస్టెన్సెస్ ఈక్వల్ అని ఇచ్చేశారు. d1 ఈక్వల్ టు d2 అని గివెన్ క్వశ్చన్లో చెప్పేశారు కదా. d1 ఈక్వల్ టు d2. 3x1 - 2y1 - 5 బై √13 ఈక్వల్ టు d2 ఎంత వచ్చిందన్న? 3x1 + 2y1 - 5 బై √13. √13 క్యాన్సల్. మాడ్యులస్ కూడా రిమూవ్ చేసేసి రాయండి. 3x1 - 2y1 - 5 ఈక్వల్ టు 3x1 + 2y1 - 5. బోత్ సైడ్స్ 3x1 -5 - 5 క్యాన్సిల్ అయిపోయిద్దా? ఇంకేం మిగిలింది? -2y1 ఈక్వల్ టు 2y1. ఈ 2y1ని ఇటు సైడ్కైనా తీసుకెళ్ళండి. ఏమైద్ది? 2y1 + 2y1 ఈక్వల్ టు 0. ఈ మైనస్ అటు సైడ్కి వెళ్తే ప్లస్ 2y1 అవుతుంది. 4y1 ఈక్వల్ టు 0. y1 ఈక్వల్ టు ఏమైంది నాన్న? 0. సబ్స్టిట్యూట్ y1 ఈక్వల్ టు 0 ఇన్ ఈక్వేషన్ 1. సబ్స్టిట్యూట్ y1 ఈక్వల్ టు 0 ఇన్ ఈక్వేషన్ 1.
ఈక్వేషన్ 1 ఏంటన్నా 3x minus 2y minus 5 equal to 0. 3x minus 2y minus 5 equal to 0. సబ్స్టిట్యూట్ చేయండి. 3x minus 2 into y1 వాల్యూ ఎంత 0 minus 5 equal to 0. 3x minus 5 equal to 0. 3x equal to minus 5 అసలుకి వెళ్తే ప్లస్ 5 x equal to 5/3. x, y అనే పాయింట్ ఈ లైన్ మీద ఉందా, విచ్ రిప్రజెంట్స్ ఏ స్ట్రైట్ లైన్. ఏంటి రాయాలి లాస్ట్లో, పాయింట్ ఏమైంది ఇక్కడ 5/3, y వాల్యూ 0, విచ్ represents straight line. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.